మహారాజా, మీరు మనవి చేసిన త్రిశూల పర్వతం వద్ద ధన నిక్షేపం మీ కుమార్తె లీలావతికి అందచేసే బాధ్యత నాది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మహాప్రసాదం. యా పర్వర్దిగార్, రామానుజ. ధర్మమోయి, ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయి. నింగి నేల నీదే కాదోయ్, నింగి నేల నీదే కాదోయ్, నీతో ఎందరో నిల్వాలోయ్. సంఘం మేలును చూడకపోతే, సంఘం మేలును చూడకపోతే సర్వనాశనము నిజమేనో. ఇదే ధర్మమోయ్, ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయ్. సత్యానికి అపజయమే లేదో, సత్యానికి అపజయమే లేదోయ్. త్యాగము మించిన ధర్మము లేదోయ్, త్యాగము మించిన ధర్మము లేదోయ్. ధర్మము కంటే దైవము లేదోయ్, ధర్మము కంటే దైవము లేదోయ్. దైవము అంటే ప్రజలేనోయ్, దైవము అంటే ప్రజలేనోయ్. ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయి.
నా ఎల్లారా, ఈ పరమార్థమును గ్రహించిన ప్రతి వ్యక్తి తరిస్తాడు. పరమానందం. అక్క అక్క నాకు సెలవియమ్మ, వెళ్ళిపోతాను. ఎందుకక్క అలా గాబరా పడుతున్నా? గాబరా కాదమ్మా, ఏమిటో దిగులుగా ఉంది. నాన్నేమైపోయారు, కంటికి కట్టినట్లు కనబడుతున్నా. నాన్నను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. నా కోరిక చెల్లించి హేమ. అలాగేలే అక్క. కాదు హేమ, ఈవేళ నన్ను పంపించు, ఇంకొక క్షణం ఉండలేను. అక్క ఒక్క మాట చెప్తాను విను. మరేమీ చెప్పొద్దమ్మా, నన్ను పంపించు. పంపించడం కాదక్క, మనిద్దరం వెళదాం. అవునక్క, మా నాన్న సంగతి తెలుసు కదా. ఆ హృదయంలో ప్రేమన్న మాటకు తావే లేదు. అంతా ఆశ, దురాశ. ఆశకి బలైపోయింది మా అమ్మ. తల్లి లేదని కొరత కనపడకుండా నువ్వే కదా నన్ను కాపాడా. నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఒక క్షణమైనా బ్రతకగలనా? హేమా హేమా, ఇక్కడ ఉండినా మనల్ని బ్రతకనిస్తాడా మా నాన్న? ఇద్దరం వెళదాం, నా మాట విను. అదే అందులో ఉన్న తమాషా. కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నెత్తి నిండా పంగనామాలే అన్నట్టు అసలు రాజులు బాగానే ఉంటారు. అనవసర రాజులకే కంగారు ఎక్కువ. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు, తప్పు అంటే తప్పు, కింద మీద చూడరు. ఆ మహారాజు ఉండేటప్పుడు ఇలా ఉండేదా చెప్పు శామంతకం? అందుకే మంచి వాళ్ళంతా ఇలా పరారీ అయిపోయినారు. నేను అదే చెయ్యాలనుకుంటున్నానులే. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? తోడుండాలా? తోడా అయినా నిన్నెవరు నమ్మారులే. కనపడ్డ వాళ్ళందరినీ ఇలాగే అంటావు. నేనా తోడు? హతోస్మే, నువ్వు వస్తే మంచిదే, కానీ ఏమిటా కానీ? నాకు తోడును నువ్వు వస్తే, నీకు తోడును ఇంకొక 50 మంది వస్తే, ఆ 50 మందికి తోడును ఒక 100 మంది వస్తే మధ్య నలిగి చస్తాననుకో శమతకం. ఎప్పుడు నీలోట ఇలాంటి మాటలే వస్తాయి. నిన్ను తంపడేసినా పాపం లేదు. సరే వస్తాను. ఏయ్, ఎవరు మీరు? గొర్రెల మంది అనుకున్నారా? మంచాలు ఎక్కుతారేమిటి? లేండి, కలలరే. దాసీలు ఏమైపోయారు? కేకలేకు. నిజంగా మీరేనా? ఎవరో అనుకున్నాను. ఇంకోళ్ళైతే తుక్కురే కొట్టేసేవాడినే. ఎందుకు ఈ వేషాలని? మేము ఈ బాధలు తప్పించుకుని పోతున్నాం. ఎవరికి తెలియ నీకు? తప్పించుకోవడమే మా మంచి ఆలోచించేశారమ్మా. మంచిదే గాని మరి వస్తావా? తమాషా చేస్తున్నావా? పరాసిగాల బాచిగాడికి పాము కుట్టినట్టయింది నా పని. వస్తానంటే నంబరే. కాస్తే మీరు ఉండిపోండి, నేను మాత్రం ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను, దయించండి. ఇదే ఆఖరు సెలవు. వస్తాను, నమస్తే. ఉండు ఉండు, నిజమేనా అవుతారా? నా తలకాయ మీద ఒట్టే. అయితే మరి వెళ్ళి వీలు చూసుకొని తొందరగా రా. అలాగే. అవతారం రావడం మనకు అనుకూలమే, కానీ నీ మగ సహాయం మాట మాయమైందే. మాయం ఎందుకు అవుతుంది?